తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఫిరాయింపు జరగలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో లేరు. ఏ పార్టీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరూ రాలేదు అని చెప్పింది నువ్వో, నేనో, తెలంగాణ సమాజమో, తెలంగాణ సామాన్యులో కాదు. సాక్షాత్తు ఈ మాటలు చెప్పింది సభాధిపతి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు. ఎస్, సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఫిరాయింపు వాళ్ళ మీద తక్షణమే మీరు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం. అక్కడ నుంచి అసెంబ్లీ సెక్రటరీ దీని మీద వినూత్నంగా కొత్తగా అసలు ఏం తెలియనట్టు, అసలు ఎవరు మారిరో తెలియనట్టు ఒక గేమ్ని క్రియేట్ చేయడం అంతా నడిచింది. ఇక ఎట్టకేలకు నిన్నగాక మొన్న ఒక వారం రోజుల కింద వాళ్ళు ఏం చెప్పారు, లేదు మేము బీఆర్ఎస్ తోటే ఉన్నాం, కానీ కేసీఆర్ విచారణ విషయంలో మేము తెలంగాణ భవన్కి రాము, కేసీఆర్ విషయంలో మేము ఆయన చూడడానికి పోము, కేసీఆర్ విషయంలో పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మేము పార్టీకి సంబంధం లేనట్టుగానే ఉంటాం, కానీ పేపర్లలో రిపోర్ట్లలో మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పుకోవడానికి సిగ్గనిపియాలే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు. దీనిని వెనుకేసుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్ గారితో మొదలు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి సిగ్గనిపియాలి. ఎందుకు అంటే గద్వాలకు సంబంధించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నా గుండె కోసిన జై తెలంగాణ అంటది, నా నరాన జై బీఆర్ఎస్ అనే నినాదం వినిపిస్తుంది, నేను పడుకున్నప్పుడు కూడా కలలలో కేసీఆర్ వస్తుందని చెప్పి పెద్ద భారీ డైలాగులు చెప్పిండు. ఎప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రిపోర్ట్ విషయంలో. ఆ తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని అంటాడు. వెంకట్ బల్మూర్ని ఇంటికి పిలిపించుకుంటాడు. ఆయనకు సంబంధించినటువంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా కొత్త పాత తేడాతోటి పంచాయతీ అయితేనే ఉంటాయి. ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. బిడ్డనేమో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తండ్రేమో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయినటువంటి ఒక నాయకుడు, మాజీ మినిస్టరు, చాలా అనుభవజ్ఞ ఉన్నాడు, చాలా అంటే చాలా సీనియర్. ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. హైదరాబాద్కి వస్తే ఆయననే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయననే లోక్సభ ఎన్నికలలో ఒక పార్లమెంట్ పెద్ద సైజు పార్లమెంట్కి ఆయన్నే ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి, అయినా కూడా ఆయననే బీఆర్ఎస్లోనే ఉన్నాడు. చెప్పుకోవడానికి సిగ్గు, శరం, మానం, లజ్జ, ఇజ్జతు ఏమైనా ఉంటే రాజకీయ నాయకులుగా మారకండి దయచేసి. ప్రజలు కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను సాక్ష్యాలతో ముందలు పెడతా. తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత జీవన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన కార్యకర్తల పరిస్థితి, ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఫేక్ కాంగ్రెస్, ఫిరాయించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ ఒకసారి ఇలా బాధ చూడురి. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా సార్ ఇది సార్ ఇది ఇంకా ఇంకేం చేస్తుందో చేసుకొని సార్ మీరు ఇండిపెండెంట్ మీద అవుతుంది. మీ ఇబ్బంది ఉంటారు, ఖర్చుగా పక్కన మీ ఏమన్నా సార్ నువ్వు జీవితకాలం కొట్టాడు, ఎందుకు కొట్టాడుతున్నావు మరి ఖర్చుగా ఇది చేయించుకుంటాం సార్, మేము చేయిస్తాను, మేము పట్టుకున్నాం సార్, ఇది కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ సార్ ఇది ఇంత సార్ ఇది ఇంకా ఇంకేం చేస్తుందో చేసుకొని సార్ మీరు ఇండిపెండెంట్ మీద అవుతారు. మీ ఇబ్బంది ఉంటారు, ఖర్చుగా పక్కన మీ ఏమన్నా సార్ దుఃఖం
నువ్వు జీవితకాలం కొట్లాడే ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చిన అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం లీక్ అయితే తినమని పల్లె విక్కినట్టు బాబు కార్యక్రమం ఏమవుతుంది? అలా కౌన్సిల్ కంటే ఎక్కువ ఏమన్నా చేయడం పల్లె విక్కించినట్టు ఏది ఇస్తుందో మనకి కౌన్సిల్ అవకాశం వస్తే ఏది ఇస్తుందో వానికి అవకాశం ఏం కూడా పార్టీకి సంబంధం ఇస్తే ఎందుకు మన జీవితం ఎందుకు? 10 సంవత్సరాల కాలం పాటు కొట్లాడినటువంటి కార్యకర్తకు అన్యాయం చేసి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరిగినటువంటి జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది? ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, నామినేషన్ వేయడానికి పోతే జీవన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ నాయకుల మీద ఈరోజు ఎవరైతే బీఫాములు తీసుకున్నారో ఆ పార్టీ కార్యకర్తల మీద కొట్లాడినటువంటి ఈ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు అన్యాయం జరిగింది. ఈరోజు అన్యాయం జరగడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్లో గెలిచినటువంటి సంజయ్ కాదా? పార్టీ ఫిరాయించకపోతే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా బీఫాములు ఇవ్వాల్సింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా బీఫాములు ఇచ్చిండో మీరు ఒకసారి స్పీకర్ గారు పెద్దగా కళ్ళేసుకొని చూసి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈడ మరి అదే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచే పోటీ చేసిరు, సంజయ్ గారు కాంగ్రెస్ నుంచే పోటీ చేసిరా? బీఆర్ఎస్ నుంచి సంజయ్ గారు పోటీ చేయలేదా? ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దపీట వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేయట్లేదా? అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో లేరు, బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పడానికి నిస్సిగ్గా అనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు? ఇంకొక విషయం చూపిస్తా. ఇదే పాపం ఇక డైరెక్ట్ కార్యకర్తలు ఏం చేయాలనో తెలియక డైరెక్ట్ ఖర్చులకు ఇచ్చేస్తారు అన్నమాట. ఎవరు చెప్పేసింది? ఎవరు ఉన్నారు అతను? ఈడ మరి పోలీసు శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థమవుతలేదు. కౌన్సిలర్గా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తికి ఎవరు? జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం వ్యక్తి లావణ్య గారు 29వ వార్డు నుండి పోటీ చేయడానికి బీఫామ్ తీసుకొని లోపలికి పోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఆయన అనుచరుణ్ణి లోపలికి పంపించి, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిండు అన్నమాట. అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆ యొక్క కార్యకర్తకు సంబంధించినటువంటి బీఫామ్ నింపి ఇక్కడ పోలీసు వాళ్ళతోటి లోపల నుండి బయటికి గెంటించిండు. ఈరోజు కదా స్పీకర్ గారు కళ్ళు బయట పెట్టుకొని చూడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కదా సుప్రీంకోర్టు కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఏ పార్టీలో ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు అని. అసలు భారతదేశంలో ఏం జరుగుతానో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతున్నది? గొర్రెల మందల ఏ గుంపుల నా గొర్రె పుడితే నా గుంపులోకి వచ్చింది కాదా లేదన్నట్టు చూస్తారు. ఇప్పుడు సంజయ్ గారు ఏ పార్టీ ఇంతకు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఎంఐఎమ్మా, బీజేపీ, లేకపోతే కేపాల్కి సంబంధించిన ప్రజాశాంతి పార్టీ? ఏ పార్టీ అయినా ఏ సింబల్ మీద గెలిచిండు? ఈరోజు తన అనుచరులకు ఏ సింబల్కి సంబంధించినటువంటి బీఫామ్ ఇస్తున్నాడు. నిరంతరం పార్టీ కోసం కష్టాలన్నటువంటి పార్టీ కోసం కొట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఇదైతే, గద్వాలలో సరిత తిరుపతి యాదవ్ వాళ్ళకు సంబంధించినటువంటి 20-30 వాళ్ళకు సంబంధించినటువంటి బీఫామ్లు ఇచ్చి వీళ్ళకి 7 బీఫామ్లు ఇస్తే సరేలే అని వీళ్ళు తీసుకొని బీఫామ్ వేయనికపోతే ఆడ ఎవరైతే ముందుగా బీఫామ్ ఇచ్చిర్రు అధికారులకు వాళ్ళదే వచ్చింది. ఒకటే వార్డుకు సంబంధించి 2కి ఇచ్చిర్రు బీఫామ్లు.
మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ? ఏ పార్టీ? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీలలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గారు ఎవరికి ఇస్తారు? బీఆర్ఎస్ నుంచి బీఫామ్లు ఇస్తాడా? కాంగ్రెస్ నుంచి బీఫామ్లు ఇస్తాడా? స్పీకర్ గారు కొంచెం దయచేసి దీని మీద దృష్టి పెట్టి సాధించండి. మున్సిపల్ ఎన్నికలలోనే బయటపడిపోతా ఉన్నది కదా ఏ సంతకం ఎవరు బీఫామ్ల మీద సంతకాలు పెడతా ఉన్నారు, ఏ పార్టీ సింబల్ మీద పెడతా ఉన్నారు. ఇంకా ఆధారాలు ఏమి అంటే మళ్ళీ దానిలో విచారణకి పిలుచుడు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండవలు వేసుకొని వాళ్ళు తిరుగుడు, మళ్ళీ అయినా కానీ కాదంటారు. రేవంత్ రెడ్డి గారు బ్యానర్ లేచుడు హైదరాబాద్లో ఆయనకి ఇంటి దగ్గర, అయినా కానీ వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు. ఎట్లా నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. తెలంగాణ సమాజం అంతా తెలుసు, కానీ తెలంగాణ సమాజం అంతా కూడా రాజకీయ నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఊసర వెళ్ళి చేష్టలు తెలంగాణ సమాజానికి తెలియదు కదా. ఓటేసినటువంటి ఓటర్ కూడా నేను ఏ పార్టీకి వేసినారా బాబు, మా ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాను ఆలోచించుకుంటున్నారు కదా. ఈరోజు తెలంగాణ మొత్తం తెలిసినటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసినటువంటి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తెలిసినటువంటి విషయం స్పీకర్ గారి వద్దకు ఎందుకు పోతలేదు? స్పీకర్ గారు దీని మీద అనారత వేటు ఎందుకు వేస్తలేరు ఈ యొక్క ఎమ్మెల్యేల మీద? వాళ్ళు పోవడం కాకుండా స్పీకర్ గారు దయచేసి చూడాలి, ఒకసారి ఆలోచించాలి. ఏంది అంటే ఎప్పటి నుండో మీరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త నుంచి ఈరోజు స్పీకర్గా ఎదిగిరు. అదే కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళ నుంచి తాతలు, నాయనలు, అమ్మమ్మలు, ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మా తాత మోసిండు, మా నాయన మోసిండు అని జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఈరోజు నకిలీ కాంగ్రెస్ కార్యకర్తల వల్ల బాధపడుతున్నారు. ఆ కార్యకర్తల ఉసురు పోసుకోకండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టకండి. మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచే వచ్చారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన చదివింది ఒక స్కూల్లో, ఇంటర్ కాలేజ్ ఒక స్కూల్లో, ఆయన ఈరోజు విద్యాబోధన చేసింది ఒక స్కూల్లో. అది ఆయనను పక్కన పెట్టండి. కరడు కట్టిన కాంగ్రెస్ వాదులం అని చెప్పుకొని ఉంటారా మీరు? నిజానికి కరడు కట్టినటువంటి కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి గారికి ఇదే పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల అలా వేరేల పరిస్థితి ఎట్లున్నది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది మేము చెప్పదలుచుకున్నటువంటి